సో ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏపీలో. సో ఆయన పరిపాలన ఎట్లా ఉందంటారు? ఆయన పరిపాలన బాగుంది బ్రో. అతను జెన్యూన్ లీడర్, డబ్బు కోసం చూసేవాడైతే కాదు. 3 times అతను ఎంత కష్టపడినో తెలుసు. జగన్ పరిపాలన బాగాలేకనే పవన్ కళ్యాణ్ విన్ చేయించారు. అతనికి ఎలాంటి ఈగో ఫీలింగ్స్ ఉండవు. చాలా మంచి వ్యక్తి. డబ్బుల గురించి అయితే ఆలోచించే వ్యక్తి కాదు, అంతే అతను. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఆయన పార్టీ నుంచి ఒక మెయిన్ పర్సన్ వెళ్ళిపోయినప్పటికీ కూడా చులకన చేసి మాట్లాడాడు. సో అట్లాంటి వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారు? ఎవరు చులకన చేసి మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు విన్ అయ్యాడు? 11 సీట్లు. వాళ్ళు ఎన్ని విన్ అయ్యారు? టీడీపీ, బీజేపీ అన్ని కలిపి. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి మెయిన్ పిల్లర్ వైసీపీ పార్టీలో. ఆయన రీసెంట్ గా రాజీనామా చేయడం జరిగింది. సో ఆయన వెళ్ళిపోయినందుకు కొన్ని వ్యాఖ్యలు చేశాడు అనమాట. సో అట్లా లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో వ్యక్తి గురించి ఆయన చేశాడు కామెంట్. అవును, ఇప్పుడు పార్టీ ఓడిపోయిందని చెప్పేసి అందులో నుంచి వెళ్ళిపోవడం తప్పు కదా. ఉన్నప్పుడైతే డబ్బులు తీసుకున్నాడు కదా, డబ్బులు సంపాదించాడు కదా. మరి అలాంటప్పుడు అలా వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదు. అది అంటే అందుకోసమే కదా జగన్ సీరియస్ అయింది. అయితే అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవరైనా మాట్లాడతారు, కానీ నీ పార్టీలో ఉన్న ఒక మెయిన్ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు అతని వ్యక్తి గురించి కూడా కామెంట్ చేయడం కరెక్ట్. ఇప్పుడు బ్యాక్ బోన్ లెక్క సపోర్టిస్ట్ ఉండాలి కదా ఇదే పార్టీలో, వైసీపీలోనే. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి? తప్పులు చేసి ఉంటేనే కదా వెళ్ళిపోయేది. అంటే కంప్లీట్ రాజకీయాలకి రాజీనామా చేసేసాడు ఆయన, వేరే పార్టీలో కాదు. రాజీనామా కంప్లీట్ రాజకీయాలకి. అది మనకేమో తెలియదు బ్రో. సరే, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు. కొంతమంది నీట్ గా మాట్లాడతారు ఆయన గురించి. సో వాటికి ఏం చెప్తారు బ్రో? ఇప్పుడు ఏ టీం వచ్చినా, అక్కడ ఏ పార్టీ వచ్చినా మినిమం 10 years మాత్రం వాళ్ళు ఒకవేళ రన్ చేస్తే అప్పుడు డెవలప్మెంట్ అయితే ఆంధ్ర అనేది. 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ రాక, ఇప్పుడు టీడీపీ రాక మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకో, వైసీపీ వస్తే మళ్ళీ సేమ్ పరిస్థితి. సో ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? జెన్యూన్ లీడర్. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారు. నిలబెడతాడు కానీ టైం కావాలి.